హలో, ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. గోంగూర 5 కట్టలు గోంగూర ఆకులన్నీ గిల్లి శుభ్రంగా కడిగేసి ప్లేట్లో వేసుకోవాలి. అలాగే సరిపడా ఎండుమిర్చితో చేస్తాను. సరిపడా ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, జీలకర్ర. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసుకొని ఎండుమిర్చి అండి ఇలా 2 ముక్కలు చేసుకొని వేసుకోవాలి, లేకపోతే పేలుతాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. గింజలు కూడా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం సిమ్లో పెట్టి కొంచెం రెడ్గా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. సిమ్లో పెట్టుకొని వేయించాలండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా అలా రెడ్గా అయ్యేటట్టు వేయించుకుంటే సరిపోయిద్ది. ఓకేనండి, వేగినే. మరీ వేగితే నల్లగా అయ్యి చేదుగా వస్తుంది కారం. వేరే బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ అదే కళాయి పెట్టేయాలి. గ్యాస్ మీద పెట్టేసి మనం కడిగి కొంచెం ఆరనిచ్చినాం కదా గోంగూర. ఇది 5 కట్టలు గోంగూర అండి, ఎర్ర గోంగూర చట్నీ. గోంగూర వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూను ఆయిల్ వేసుకోండి. హైలో పెట్టుకోండి కొంచెం మంట. ఇవన్నీ మగ్గుతుంది చూడండి. కొంచెం మగ్గంగానే సిమ్లో పెట్టుకొని కలపండి. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో పట్టుకొని తాలింపు వేసుకోవాలండి. ఫ్లేవర్ కోసమే తాలింపు.
చూడండి 5 కట్టల గోంగూర ఎంత కొంచెమే అయింది. అందుకే దీనికి సరిపడా మిరపకాయలు కూడా చూసుకొని వేసుకోండి. చూడండి ఎంత గోంగూర వేస్తే మగ్గేసరికి కొంచెమే అయింది. అయితే మీకు ఇందాకలా ఈ కడిగిన చింతపండు చూపించాకండి, కొంచెమే అలా యాడ్ చేయండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా. ఎందుకంటే చింతపండు వేస్తేనే గోంగూర పచ్చడి టేస్ట్ వస్తుందండి. అదే అప్పట్లో అయితే అమ్మ వాళ్ళు రోట్లో రుబ్బి మంచిగా చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ మిక్సీలు ఉన్నాయి కాబట్టి మిక్సీలో పట్టుకోవచ్చు. ఇవ్వండి ఉడుకుతుంది చూడండి. మా దీన్ని అడుగున కళాయి అడుగున అంటకుండండి, ఇలా మాడకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం పచ్చి వాసన పోయిందాక కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన వస్తుందండి ఆకు. ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. అది కూడా సిమ్లో పెట్టుకోండి. వాటర్ మాత్రం యాడ్ చేయకండి. మనం అప్పట్లో అంటే రోలు ఉన్నాయి కాబట్టి అమ్మ వాళ్ళు రోట్లో రుబ్బేవాళ్ళు, పర్ఫెక్ట్గా ఉండేది. ఇప్పుడు మిక్సీ కదండి, మిక్సీలో బాగా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ పోయిద్ది కదండి. అందుకని వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేస్తే జిగురు జిగురు అవుతుంది. అందుకని పర్ఫెక్ట్గా కుదరాలంటే పచ్చడి మనం ముందుగా ఆకులన్నీ నీట్గా గిల్లుకొని కడిగేసి ఒక క్లాత్ మీద ఆరనివ్వండి, వాటర్ లేకుండా. మనం కొంచెం ఇందులోనే పసర వాసన పోయిందాక మగ్గనిచ్చి మళ్ళీ తాలింపు వేసుకుంటాం కదండి, అప్పుడు కొంచెం పోయిద్ది. చూడండి బాగా 5 కట్టలు గోంగూర చూడండి ఎంత కొంచెం అయింది. ఇంకొంచెం అడుగు అంటుకుంటుంది, అంటకుండా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ అయినా పోసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే జిగురు జిగురుగా అవుతుంది. అందుకే వాటర్ యాడ్ చేయకుండా నేను ఆయిల్లో ఉడకనిస్తున్నానండి. టెన్ మినిట్స్ అయిందండి. మనం చల్లార్చినాక మిక్సీ జారులో పట్టేసుకుందాం. ఎలా పట్టాలో కూడా చూపిస్తానండి నేను. ఉడికిందండి చూడండి, బాగా మగ్గింది. ఇది వాటర్ లేకుండా మగ్గనిచ్చుకోవాలి. చూడండి అప్పటికే అడుగు అంటేసింది. ఎంత కలిపినా కూడా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి దీన్ని మిక్సీ జారులో పట్టుకుందామండి. చల్లారిపోయినాయండి, మనం చల్లారినాయండి. మనం మిక్సీ జారులో వేసుకొని ఇందులోనే 3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. మిక్సీ జార్ పట్టుకోవాలండి. మిక్సీ మెత్తగా పట్టుకున్నామండి. ఈ కారం ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు గోంగూర వేసుకొని, నేను సరిపడా ఎండుమిర్చి వేసా కాబట్టి కారం తీయట్లేదు. గోంగూర వేసుకున్నామండి, మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం. గోంగూర చట్నీ అండి, మిక్సీలో పట్టినాం కదా. అయిపోయినాక తాలింపు వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, 2 వెల్లిపాయలు, జీలకర్ర. ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలండి.
కొంచెం ఎర్రగా వేగనియండి తాలింపు గింజలు. వేగినాయండి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోగానే ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేయాలి. ఎల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి. చిట్టపట్టలాడతాయి. చిట్టపట్టలాడినాయండి. ఇంకా గోంగూర వేసుకోవాలి. చూడండి, రుచికరమైన గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. తింటుంటే నోరు ఊరిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో గోంగూర చట్నీ వేసుకొని తింటుంటే అబ్బా, లొట్టలు వేసుకుంటే తినొచ్చండి. ఇంకా వాన పడితే దీనికి తోడు ఆహా, ఇంకా అసలు వదిలిపెట్టారండి. గోంగూర చట్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి. చూస్తుంటే నోరు ఊరేస్తుందండి. నాకు ఇప్పటికిప్పుడే అన్నం పెట్టుకొని తినాలనిపిస్తుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.